గ్రామ వార్డు సచివాలయాల పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. స్వర్ణ గ్రామంగా ఇకపై వాటిని పిలుస్తామన్నారు. అయితే స్వర్ణకుప్పం తరహాలోనే ఈ పేరు మార్పు ఉంటుందని తెలుస్తోంది. స్వర్ణాంధ్ర లక్ష్యం ప్రతిబింబించేలా సచివాలయాలకు పేర్లు మార్చనున్నట్టు తెలుస్తోంది. పేరులో స్వర్ణాంధ్ర లక్ష్యాలు ప్రతిబింబించేలా ఉండాలని సూచిస్తున్న ప్రభుత్వం స్వర్ణ తర్వాత గ్రామం పేరు తర్వాత కార్యాలయం వచ్చేలా నిర్ణయించారు. అటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు శాతంపైన సీఎం సీరియస్ అయ్యారు. కలెక్టర్లకు అటెండెన్స్ పై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామాలుగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయంతో గ్రామ వార్డు సచివాలయాలు పేరుపై ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా మారిపోనుంది. 2019 అక్టోబర్ 2న అప్పటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ఉండగా 2,000 జనాభా కలిగిన 11,158 గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, 4,000 జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో 7,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి పేర్లు స్వర్ణ గ్రామాలుగా, స్వర్ణ వార్డులుగా మారనున్నాయి.